స్వాగతం. ముందుగాల హెడ్లైన్స్ ఇద్దాం. మారుతుంది మన గజ్వేల్ గతి, అభివృద్ధి చూస్తే పోతది మతి. తెలంగాణ ఇచ్చిండ్రని బాధపడ్డాడట చంద్రన్న, ఇంకా మా మీదేడుసుడు మానవా అన్న. పార్టీలకు గుర్తులైన ఇంటి వస్తువులు దేన్ని ఇడిచిపెట్టలే ఎన్నికల సార్లు. అర్జెంటుగా కావాలన్నట లగ్గం. ఇప్పటిదాకా బిట్టిరి సత్తిగాడు అంటుర్రి, కానీ ఇరువరు సంది పెళ్లిగాని సత్తిగాడు అంటారు అక్క. నేను వాడ ఆ మాటలు పక్క రాష్ట్రంలో మన భాష రాకున్నా సరే అక్క, ఒక పిల్ల దొరుకుతుందా? నోము నాటి బూరే నోసుకున్నోళ్ళకే అంటారు గజ్వేల్ పబ్లిక్ నసీబు గల్లోళ్ళు. అప్పుడు ఏం నోము నోసుకున్నారో కానీ ఫలితాలు మొత్తం ఇప్పుడు చూడబోతుర్రు. అది లేదు ఇది కాదు అనే మాటనైనా వడుకుంటైతుంది. గజ్వేల్ గతిని మార్చే పనులు ఎట్లా నడుస్తున్నాయో మొత్తం చూసొచ్చింది సీఎం సారు. ఇక సార్ మనసు పెట్టింది కాబట్టి పనులు ఇంకింత రువ్వడు అందుకున్నట్టే. ఎర్రవెల్లి నరసన్నపేటల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పాలు వంగిచ్చిరు కదా, ఇక గజ్వేల్ మీద నజరేసిండు సీఎం సారు. పనులు ఎట్లెట్లా నడుస్తున్నాయో మొత్తం తిరిగి చూసిండు. ఇండ్లు కట్టుడు జల్దీని అయిపోవాలే అని ఆర్డర్ వేసిండు ఆఫీసర్లకు. అట్లనే కేజీ టు పీజీ చదువులు చెప్తందుకు గట్టిస్తున్న బంగ్లాలను చూసిండు. మీటింగ్లు పెట్టుకునేందుకు పెద్ద ఆడిటోరియం, 4 లైన్ల రోడ్లు వేస్తురు కదా, ఆటి పనులు ఏడదాకా వచ్చినాయో అరుచుకుండు. అట్లనే గజ్వేల్లో కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టిస్తుండు. మొత్తం రెడీ అయినాక పోతే మనం గజ్వేల్కి వచ్చినామా అని అనిపించేటట్టు తయారైతుంది. మరి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఒక్కింట్లో వడిరాక ఇద్దరు ఏర్పడ్డారు. ఇద్దరు బయటకు వచ్చినాక మంచిగానే బతుకుతున్నారు. ఒకళ్ళింటికి ఒకళ్ళు వచ్చిపోతుంటారు, పండగలకు పబ్బాలకు కలుస్తుంటారు. ఊర్లో ఉన్నోళ్ళంతా వీళ్ళ గురించే మాట్లాడుకుంటారు. అయ్యవ్వ అన్నదమ్ములంటే గిట్లనే ఉండాలి అని. వీడికి అంత మంచిగానే ఉంది. మరి అన్నకేమనిపించిందో ఏమో, ఏర్పడేటప్పుడు అట్లా చేసిండ్రు ఇట్లా చేసిండ్రు అని వెనకటి శుద్ధులన్నీ చెప్పుకొస్తుండు. గా అన్న ఎవలో కాదు గీసారే. అబ్బా గిచ్చి పంచాయతీ పెట్టుకున్నట్లా ఫస్ట్ ఉంటాడు చంద్రాల్ సారు. పాత కథ అంతా మళ్ళా ముంగటేసుకుండు. విభజన చాలా బాధేస్తుంది. ఆ రోజు నేను బాధపడినంత నా జీవితంలో ఎప్పుడూ బాధపడలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంత ఆవేదన పడ్డా, బాధపడ్డా. కానీ మా తెలంగాణలో జీవితంలో ఇంతకంటే ఆనందం, సంతోషమైన రోజు ఇంకోటి లేదు సారు. మనసు ఎంత ఆవేశానికి లోనవుతుందంటే అంత ఆవేశానికి లోనవుతుంది. మీరు ఇట్లా మాట్లాడుతుంటే మాకు కూడా ఆవేశం, కోపం అన్ని అనుకొస్తున్నాయి సారు. ఒక హేతుబద్ధత లేదు, మనల్ని అడగలేదు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని మీ సలహా ఏంటిని ఒక్క మాట అడగలేకపోయారు. ఏమంటావో చెప్పుదువురా అని సెంటరోలు పిలిస్తే ఏం చేసినావు సారు? నువ్వు వేగనామం పెట్టి కట్టిరుగత్తు పాము సావద్దన్నట్టు అటికేలోక లీడర్ని ఇటికేలోక లీడర్ని పంపింది యాది మర్చినవా? నిరవధిక నిరాహార దీక్ష చేశాను, 8 రోజులు చేశాను. అంటే ఏంటి సారు? తెలంగాణ ఇయ్యొద్దని ఢిల్లీలో దీక్ష పట్టినా ఒప్పుకున్నట్టే కదా. అర్ధ గంటలో విభజన జరిగింది. అర్ధ గంట కాదు 5 ఏళ్లు పట్టింది. 2009 నుంచి షురువు చేస్తే 2014 దాకా మీటింగ్లు, చర్చలు, కమిటీలు బొచ్చెడు జరిగినాయి. ఏ వలసలో లొట్టపీస్ పువ్వులు పెడుతున్నావు సార్ ఇప్పుడు? శాశ్వతంగా తెలుగు జాతికి అవమానంగా మిగిలిపోతుంది. అంటే తెలుగు జాతిలో మా తెలంగాణ లేదా? మరి తెలుగు జాతి లేని జాగల తెలుగుదేశం పార్టీ ఎందుకు అని మా వాళ్ళు అడుగుతారు కదా సారు. కడుపుల గినిగానం దాసుకున్నోనివి గా చిన్న లాజిక్ ని మర్చిపోతే ఎట్లా చంద్రన్న? హైదరాబాద్ లా ఆంధ్ర అన్నలే ఎక్కువ ఉన్నారని మర్చిపోయి మాట్లాడుతున్నట్టున్నావు. వాళ్ళందరినీ అవమానించినట్టే నువ్వు. మళ్ళా కట్టు బట్టలతో వచ్చాం. చెప్పు. కట్టుబట్టలతో నచ్చినాం, అప్పుల మూట మోసుకొచ్చుకున్నాం, జీతాలు ఇస్తేందుకు పైసలు లేవు. ఇదే కదా నువ్వు చదివే దండకం. ఎందుకు సారు ఇంకా మా మీద పడేడుస్తావు? ఏరువడ్డం కాబట్టే నువ్వు మళ్ళా ముఖ్యమంత్రి అయినవు. ఇడిపోయినాం కాబట్టే మా ఆంధ్ర సోదరులకు రాజధాని దగ్గరైంది. తెగదెంపులు చేసుకున్నాం కాబట్టే తెలుగు ప్రజలు 2 రాష్ట్రాలలో ఉన్నారని గొప్పగా చెప్పుకుంటుర్రు. ఎవరి బతుకులాలు బతుకుతున్నాం కాబట్టే 2 రాష్ట్రాల నడుమ సుట్టరికాలు మంచిగున్నాయి. ఎందుకు సారు మంచిగుండల నడుమ మళ్ళా పంచాదులు పుట్టిస్తావు? అన్నదమ్ముల లెక్క ఇడిపోయినాం, కావడకుండల లెక్క కలుసుందామని మేమంటా అంటే గడికో పారి మా మీద ఇసంగాకుతున్నావు. అప్పట్లో ఒక మంత్రి సార్ ఉండే, దినాన్ తీన్ మారే. సార్ వస్తున్నాడని తెలిస్తే చాలు ఈ లేకర్లకు ఫుల్ పని ఉండేది. గోడల మీద పాత సీఎం బొమ్మలు కనబడితే కళ్ళు గుర్కాయించటోడు. అందరు పల్లె నిద్రలు చేస్తే ఆయన మాత్రం దౌకాల నిద్రలు చేస్తాడు. డాక్టర్ల కంటే ఎక్కువ ఈసారి రోగులకు పరీక్షలు చేస్తాడు. కెమెరాలు మొత్తం ఆయన చుట్టే తిప్పుకునేటోడు. ఆఖరికైతే మాజీ మంత్రి అయిన అనుకో రాదుండ్రి. ఏంది ఇంకా యాదికి రాలేదా సారు? పొతిగట్టి డాన్స్ చేస్తున్న ఈ లీడర్ ని గుర్తుపట్టిండ్రా?
తాటికొండ రాజన్ననే షాన్ ఒత్తులాయే తీన్మార్లకు రాక డాన్స్ చేసుకుంటేనే ఎవరిలో పిలుస్తుండు. అరే గిదేందన్నలు, మీరేమో కింద సారేమో మీదెగురుడు. తీసుకొచ్చిరు కదా ఇక అత మన ఇద్దరం ఎగురుదామని చిన్నోడు కూడా వచ్చిండు. కానీ ఉండ్రిగా ఏం లేదులా, నిన్న రాజన్న బర్త్డే జనగాం జిల్లా మారేపల్లి గూడెంల బాయికాడ ధూమ్ ధామ్ పార్టీ చేసిండు అభిమానులు. డీజే సప్పుల జోరువేంచే వరకు రాజన్నలున్న డాన్సర్ బయటకు వచ్చింది. ఇట్లా మల్కాజ్గిరి మల్లన్నకు స్టేషన్ కన్పూర్ రాజన్నకు డాన్స్ పోటీ పెడితే ఎవరు గెలుస్తారో. మనకు దేవుళ్ళ అందానంటే ఎమ్మటెవరు గుర్తొస్తారు ఇలా? ఇంకెవరు? తిరుపతి ఎంకననే మరి రోజుకు 3 కోట్ల దాకా ఎనకేస్తాడు. రోజుకు లక్షల మంది భక్తులు వస్తారు. వచ్చిన వాళ్ళంతా నిలువు దోపిడించుకుంటారు. ఎంకన్న కొండ మీద ఎప్పుడు కాసులు కలగలే. చిన్నగా తెలంగాణ దేవుళ్ళు కూడా ఎంకన్నకు పోటీ ఇచ్చేందుకు తయారైతున్నారు. పైసలు చూడాలంటే బ్యాంకులనే అనుకుంటాం, కానీ ఇప్పుడు బ్యాంకులను మించిపోయినాయి దేవుళ్ళ గుళ్ళు. తెలంగాణల పెద్ద పెద్ద గుళ్ళల్లా గల్లపెట్టెలు అలుగు వారుతున్నాయి. ఆమ్దానీలా యములాడ రాజన్న అందరికంటే ముంగటున్నాడు. ఈ ఏడాదిలా 110 కోట్లు సంపాదించి రికార్డు కొట్టేస్తాడని ఆఫీసర్లు చెప్తున్నా ముచ్చట. రెండో జాగల యాదాద్రి నరసన్న ఉన్నాడు. ఏం తక్కువ 80 కోట్లకు సూటు పెట్టిండట. ఇక భద్రాద్రి రామయ్య 24 కోట్లు, బాసర సరస్వతమ్మ 16 కోట్లు, కొండగట్టు అంజన్న 14 కోట్లు, కోమరెల్లి మల్లన్నకు 9 కోట్ల ఆమ్దాని పక్కా అంటుండ్రు. దినాం గుళ్ళకొస్తున్న భక్తులు భక్తితోటి తీర్చుకుంటున్న మొక్కులను బట్టి ఈ లెక్కలు కట్టిండట మన ఆఫీసర్లు. ఈ నడుమ ఏ దేవుని గల్లెపెట్టే లెక్క పెట్టినా తాపకింత ఎక్కువ పైసలు పడబట్టే. ఒక్కొక్క గుడికాడ 100 మంది లెక్క పెట్టినా 2-3 రోజులు పడుతుంది. ఇప్పుడే కోట్లు వస్తున్నాయంటే ఇక యాదాద్రి భద్రాద్రి యములాడ గుళ్ళు పెద్ద గట్టినాక దేవుళ్ళ ఆమ్దాని డబుల్ అవుడైతే ఖాయం. ఆహనా ఫ్రెండ్లీ కాదు, ఏహనా ఫ్రెండ్లీ కాదు, ఆహనా ఫ్రెండ్లీ కాదు, ఏహనా ఫ్రెండ్లీ కాదు, పిల్లకు నాకు జల్లెనంత లోకమంత లొల్లంత టామ్ టామ్ టామ్. అబ్బా ఈడు మళ్ళా పెళ్లిలో సురువు చేసిండు కదా సత్తిగా. మన ఆయన ఉండంగానే మన ఆయన చెప్పిండు, అరే 20 ఏండ్లు వచ్చినాయి రా లగ్గం చేసుకో అంటానన్నాడు. గిఫ్ట్ ఎందుకు నాకు అన్న, కానీ ఇటువంటి లెక్కలు అయితే అంటా నేను అనుకోలేదు. ఇంత పాపం అయిపోయే చూడు. ఓర్ నాయనో, నువ్వు ఉత్తుగానే బుగులు పడకరా. ఎండాకాలంలో నీ పెళ్లి ఖచ్చితంగా అవుతుంది. నేను చేస్తా, నేనే పిల్లని చూస్తా, నువ్వు బాధపడకు. యాడ చూస్తావు ఎప్పుడు చూస్తావా అమ్మా? అంగట్ల అరేకు మాల అప్పటిదప్పుడు కొనుక్కరానికే జాతర ఫిల్లంగోయేనా? ఇక కాదు లగ్గము దండుగా అయిపోయింది. ఇక ఊక నీకెందుకు దొరకరా? మొన్న గణపురపుల్లో మన ఇంటికి వచ్చిపోయారు కదా, మనం వాళ్ళ ఇంటి కడుకో చేతి కడగత్తిమంటే కథమే. ఇక నీకు లగ్గమే. చేతులు కడిగిన లాభం లేదు, కాళ్ళు కడిగిన లాభం లేదు. పిల్లలను చూసినప్పుడల్లా మోకాలు కడిగితివి. 1/2 డజన్ మందిని చూసినా అందరినీ జడగొడుతుంది, ఒప్పకపోతివి ఎవరిని. అయ్యో ఊకో ఏమైందిరా? నీ బతికే బంగారం. బంగారం ఏమని కావాలమ్మా? నొస్టికి బాసింగం కావాలి. ఆ బర్మ నా చేతుల గీతలు ఎట్లా దిద్దిండో ఏమో. బ్రహ్మ చేతులలో రాయర్రా బిత్తోడా, నొస్టికి రాస్తాడు. అవునక్క, ఆ బర్మ నా నొస్టి మీద సత్తిగాడు అంటానే రాసిండు. పక్కకు సత్తిగాని హౌస్ వైఫై అంటారు రాయలేరక్క, మర్చిపోయిండు. నా అంతకు నేను రాసుకుందామంటే అరే మన పుస్తకమా ఎక్కడ అంత దొరుకుతలేదు. చెడిపోయిన బతుకక్క, చెడ్డి మీదనే బతకాలి. నా నడుముకు పంచగట్టు రాసి పెట్టి లేదేమో. నారు పోసినాడు నీరు పోయాక మాంతడారా? ఏదో ఒక రోజు నీ పెళ్ళైతత్తి, అంతగానో బాధపడకు నువ్వు. నువ్వు చెప్పింది కరెక్ట్ గానే కాదక్క. అందరిదో లెక్క నాదో లెక్క. నాకు నీరు పోసిండు కానీ నారేసుడు మర్చిపోయిండు. అయితదని నేను చెప్తున్నా కదా సత్తి. సరే కానీ ఆ మెడల బోటేందిరా? ఖైదీ నంబర్ లెక్క పీపీ నంబర్ ఏంది? అంటే పెళ్లి కాని పిచ్చాయి లెక్కనా? నీకు అట్లా కనిపిస్తున్నారక్క? సేఫీ అంటే పెళ్లి కాని పిల్లగాని నెంబర్ 173. సోఫతి లేని ఆపతి. 173 మంది ఆడపిల్లలు తక్కువ పుట్టిరంట. ఇంకేలా సరిపోతారు? ఓహో, తెలంగాణలో 1000 మంది మగ పోరగాన్లకి 827 మంది ఆడపిల్లలట. జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థలు చెప్పిర్రు, అదేనా? అందరు బిత్తిరి సత్తిగాడు అంటుర్రి, కానీ వరుసంది పెళ్లి కాని సత్తిగాడు అంట అని పిలుస్తారక్క. ఆ మాటలు నేను వాడా. పక్క రాష్ట్రంలో మన భాష రాకున్నా సరే అక్క, ఒక ఫిల్లు ఉంటే చూద్దాము. అయ్యో పిచ్చి సత్తిగా, అది 15 ఏళ్ల తర్వాతనట. ఇప్పటికైతే 1000 మంది పోరగాళ్ళకు 934 ఆడపిల్లలు ఉన్నారట. అంటే 66 తక్కువ ఉన్నారు అక్క. ఈ బోర్డు మీద 66 అంటాను రాపించుకోవాలనా? ఆ నెంబర్లో కూడా నేనే ఉంటా అక్క. పెళ్లి కాదుగా నాకు. అయ్యో, ఆడపిల్లలంటే ఇంట్లో ఉంచుతారా మరి? ఎంబడే పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెడతారు.
సత్తిగాన్నై 30 ఏండ్లు ఉన్నా కానీ ఏం కాలేదు కానీ అదే సత్యమ్మ నై ఇంట్లో ఉంటే నాయన ఎంత ఫికర్ పడుతుండేనో ఈ వేజ్లా. అవుతమ్మి, ఇంటి మీద ఆడవిల్లలు ఉంటే నలుగురు 4 తీర్లు అనుకుంటారు, గందుకే ఆడవిల్లలని కన్నారు తమ్మి. ఆడవిల్లలను కనకపోతే లగ్గాలు ఎట్లయితే అక్క, నాయాల్సొంటోళ్ళ కోసానికే పగబట్టి చేసినట్టున్నది ఈ కథ. ఆడపిల్లల్ని సమాజం బతకనిస్తలేదురా. ఆడపిల్లలు అంటే చాలు కళ్ళ నిప్పులు పోసుకుంటున్నారు, వాళ్ళని మొత్తం తక్కువ చేసే చూస్తారు. బిడ్డ పుట్టింది అనగానే అయ్యో పాపం బిడ్డ పుట్టిన అది అడ్డమైన వాళ్ళ కాళ్ళు మొక్కాలు అంటారు. అదే కొడుకు పుట్టినరు అంటే ఫీక్క తినుడు లోఫ్క తాగుడు, దావతుల మీద దావతులు. అంతెందుకు సత్తి, నువ్వు మొగని కాబట్టి పట్నం వచ్చి బతుకుతున్నావు, అదే ఆడపిల్ల వస్తుందంటవా? ఆడవిళ్ళు అయితే ఇంట్లో పనే చేయాలి, లగ్గమైతే కాళ్ళు ఇయ్యాలి, కట్నాలు ఇయ్యాలి, ఆఖరికి కాటిక డబ్బాలు ఫోటో డబ్బాలు కూడా పార్సలింగ్ ఇయ్యాలి. అందుకే బుగులు పడుతుండ్రేమో. అది కాదు సత్తి, ఇట్లా అందరు ఆడపిల్లలద్దు మగ పొరగాళ్ళే కావాలంటే నీ అసంటోళ్ళకి ఆడపిల్లలు ఏడ దొరుకుతారు? వెనకటంటే ఆడపిల్లలంటే భయపడేది, ఇప్పుడు అందరు చదువుకుంటారు, సమానంగా కొలువులు చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎందుకు బుగులు పడుడు? అబ్బా నా పెండ్లి గారు, నా పెండ్లి గారు, అబ్బా నా పెండ్లి గారు, నా పెండ్లి గారు, పిల్లకి నాకు సెల్లంట లోకమంత లొల్లంట తామ్ తామ్ తామ్. ఇప్పుడు మనకు పెద్ద సార్తో పని పడ్డది, కానీ కలుసుడు మనతోనైతుందా? ఎంతమంది లీడర్లను కలవాలి, ఎన్ని పైరోగులు చేయాలి, రేపు చూద్దాం మాపు చూద్దాం అనుకుంటా నెలలు గడుస్తాయి. అప్పటికి కూడా కలిసే ఛాన్స్ వస్తుందో రాదో కూడా తెలియదు. ఒకవేళ కలిసినా ఆ టైంలో సారు ఇంకేదన్నా ముఖ్యమైన పని మీద ఉంటే మన పని ఆదుకుంటుందో లేదో అని అదో డౌటు. అందుకే చాలా మంది ఈ మీటింగ్లో కలిస్తే బాగుండు అనుకుంటున్నారట. సీఎం సార్ క్యాంప్ ఆఫీస్ లా జనహిత సభలు నడుస్తున్నాయి కదా, సమస్యలున్నోళ్ళను పిలిపించుకొని మాట్లాడుతుండు కేసీఆర్ సారు. మాతోను కూడా ఒక మీటింగ్ పెట్టు సారు అని ఉత్తరం రాసిండ్రు ఆశా వర్కర్లంతా. మా సమస్యలు మీకు చెప్పుకుంటాం సారు, మీరెప్పుడు రమ్మంటే అప్పుడే వస్తాం అని అడుగుతుండ్రు. మనోళ్ళ ఆశ మనోళ్ళది. జీతం 10 రూపాయలు పెంచమంటే 11 రూపాయలు పెంచుతుండని ఆశ. మొన్న చూడలేదా, అంగన్వాడీ అక్కలు 10,000 జీతం అడిగితే ఇంకో 500 ఎక్కువనే పెంచిండు. అంతకు మొదలు విఆర్ఏన్లతోని మీటింగ్ పెట్టి వాళ్ళకు జీతాలు పెంచి ఖుషి చేసిండు కదా. గందుకే ఆశా వర్కర్లు కూడా సార్తోని మీటింగ్ పెడితే చాలు, ఇక మా సమస్యలు మొత్తం తీరినట్టే అని ఆశపడుతుండ్రు. అమ్మ మన గుర్తు తెలుసు కదా, మనది గంటే మర్చిపోవద్దు. కాగితంలకించి కింద 3వది సరేనా? అలా చెంచా గుర్తు 2 సేమ్ అనిపిస్తాయి, కానీ మీరు మాత్రం గంటె గుర్తుకే ఓటేయాలి. ఇట్లా ప్రచారం చేస్తుంటారు లీడర్లు. గుర్తింపున్న పార్టీల కంటే కారు, చెయ్యి, సైకిల్, పువ్వు, కంకి కొడవలు గుర్తులు ఉంటాయి. మరి పార్టీల తరపున కాకుండా సొంతంగా పోటీ చేస్తారు కదా, వాళ్ళకి సొంటి గుర్తులు ఇస్తారన్నట్టు. ఓటర్లకు 1కి 10 మాటలు చెప్పకుంటే ఎంత ఖర్చు పెట్టినా అస్సలు టైంకి గుర్తు రాకుంటే ఇలా పని గోవిందా. కొత్త పార్టీలకు బండ గుర్తులు ఇస్తేందుకు మన ఇల్లును మొత్తం చల్లడబట్టిండ్రు. మరి 10, 20, 1800 పార్టీలు ఎగబడ్డాయట గుర్తుల కోసం. ఆల్రెడీ ఓ 50-60 పార్టీలకు ఉన్నాయి. ఇప్పుడు ఇంకో 164 గుర్తులను ప్రకటించిండ్రు. ఫస్ట్ వంటింటి మిన్నే కన్నేసిండ్రు. గిన్నెలు, గిలాసలు, టిఫిన్ డబ్బా, మిక్సీ, కుక్కర్, కప్పు, చపాతి పీటే, గౌర, ఇసురాయి, ఓంబత్తి, షాయిజాలి, పచ్చిమిర్చి, బెండకాయలు, సిలిండర్, గ్యాస్ స్టవ్, అగ్గిపెట్టే. ఇట్లా వంటిలను మొత్తం ఊడ్చినాక ముంగిటి జాగిలి మీదకి వచ్చిర్రు. టీవీ, ఫ్యాను, ఇస్త్రీ పెట్టే, కుట్టు మిషన్, ఏసీ, డోర్ బెల్, మంచం గుర్తులు ఇచ్చిండ్రు. ఆడికెళ్ళి చక్కగా పోరగాళ్ళ వస్తువుల మీద నజరేసిండ్రు. బడి బ్యాగు, పల్క, పెన్ను, పెన్సిల్, షాక్మర్, నీళ్ళ బాటిలు, బూట్లు, సాక్సులు, టైలు, బర్త్డే బుగ్గలు, నడక నేర్చుకునే 3 పయ్యల బండి. అటెంక తిండి మీద అంగూర, పుచ్చకాయ, పండ్ల పుట్ట, బ్రెడ్, బిస్కోట్లు, కేకు. ఆడోళ్ళకి నచ్చేటి పెట్టకుంటే వాళ్ళు ఫీల్ గారా. గందుకే గాజులు, రింగులు, నెక్లెస్ గుర్తులు. అందరు వాడే ఫోన్లు, చార్జర్లు, హెల్మెట్, బకెట్, సబ్బు పెట్టే, బండలు దోమే బ్రష్, పండ్లు దోమే బ్రష్, కుట్టు మిషను, కాంట, సూది, పర్సు, ఆఖరికి ముసలోళ్ళు పట్టుకొని నడిచే కట్టె కూడా ఒక పార్టీకి గుర్తే. ఇప్పుడు దేన్ని ఇడిచిపెట్టలేదు. పాతయి కొత్తయి అన్ని కలిపి ఓ 200కి మీద గుర్తులు ఇచ్చినట్టే. కడమ 1600 పార్టీలకు ఇచ్చేదున్నది. గుర్తులు దొరకలేవు అని మందు బాటిళ్లు, బీర్ సీసాల గుర్తులు ఇచ్చారు సార్లు. అడ్రస్ లేని పార్టీకి అధికారం కట్టబెడతారు మా వాళ్ళు. మొన్న ఒక వార్త చేసినాం యాదుకుందా? అదే మేము మంచి కంపెనీల కొలువులు ఇప్పిస్తామని ఒకడు మందిని ముంచిండు. వెనక ముందు ఆలోచన చేయకుండా ప్రైవేట్ కొలువులకే గిట్లెగబడితే సెంటర్ గవర్నమెంట్ జాబులు ఇప్పిస్తామంటే ఎట్లుంటది? మంచి జీతం, పబ్లిక్ నిలుగుంటుందని ఎగబడతారు. మరి గింత మంచి ఛాన్స్ వస్తే ముంచటోళ్ళు ఊకుంటారా? నువ్వు ఉన్నగా గుండు గీక్తారు. గీ సావుకారు కూడా గసొంటి పాపితే.
గీ తెలివిమంతుని గురించే మా సావిత్రమ్మ చెప్పింది. పేరు సత్యనారి, పెద్ద చదివే ఎలుగబెట్టిండు. అప్పట్లా ఒక సెంటర్ మంత్రి తాన పిఏగా పనిచేసిండట. ఇంకేముంది, నాకు ఆళ్ళు తెలుసు ఈళ్ళు తెలుసు అని దందాలు సురువు చేసిండు. ఒక మనిషి తాన 60 లక్షలు గుంజి నితిన్ గడ్కరీ గారు లెటర్ హెడ్ లాగా ఆ పేపర్ క్రియేట్ చేస్తూ దాని మీద మీకు విశాఖపట్నం షిప్పింగ్ పోర్ట్లో మెంబర్గా ఎంపీగా అయింది అని అపాయింట్మెంట్ లెటర్ ఆయనకు ఇచ్చారు. సెంటర్ మంత్రి నితిన్ గడ్కరీ సార్ పేరుతోని కాగితాలు తయారు చేసి మనోడే సంతకం గీకి స్టాంపు గుద్ది ఇక నీకు జాబ్ వచ్చినట్టే పో అని పంపిండట. వారెవ్వా ఏం తెలివన్నానిది. అయినా ఇన్ని ఇకమతులు తెలిసినోనికి ఇట్లా చేస్తే ఎన్నడో ఒకనాడు పోలీసులకు దొరికిపోతానని తెలియకుండొచ్చునా? ఎందరిని ముంచినవో ఇక పోయి జైల్లో షిప్పకూడదు తినిపో. మన తెలంగాణలో ఊరికో జాతర గల్లీకో పండగలు జరుగుతున్నాయి. మొన్ననే చిన్న మేడారం జాతర అయినా అటెంక పెద్దగట్టు లింగమతుల స్వామి జాతర నడిచింది. మొన్నటిదాకా శివరాత్రి ఉత్సవాలు జరిగాయి. ఇప్పుడు ఊర్ల పొంట దుర్గమ్మ పండగలు సురువైనాయి. ఊరికో దేవుడు దేవునికో ఆచారం ఉంటది. ఇప్పుడు గసంటిది ఒక వార్త చూద్దామా. చావతారం సినిమా చూసినట్టే అనిపిస్తుందిరే. కట్టెకి ఏలాడుతున్నది గుడి పూజారి. అంతెత్తు మీదుండే భక్తులకు దీవనార్తులు పెడతాడు. దీన్ని షిడే ఉత్సవం అంటారు. మన నాగర్ కర్నూలు జిల్లా జనుంపల్లిలా మంతరాలమ్మ జాతరలో చేస్తారు. ఇట్లా శివరాత్రి వెళ్ళినాక 15 రోజులు జాతర నడుస్తుంది. ఎక్కడెక్కడికెళ్ళో వస్తారు భక్తులు. 35 అడుగుల పెద్ద కట్టెకు గుడి పూజారిని కట్టేసి మీదికి లేపుతారు. గుడి చుట్టూ తిప్పితే మంచి జరుగుతుందని మనోళ్ళ నమ్మిక. చిత్రంగా అనిపిస్తుందిలే, కానీ ఇది వెనకటి సందొస్తున్న ఆచారమట. అప్పట్లో ఊరోళ్ళకు చిత్రమైన రోగాలొస్తే ఎవరో సలహా ఇచ్చిండ్రట. మంత్రాలమ్మ గుడి గట్టి గిట్ల వేస్తే ఏమైతాయని అప్పటి సంధి వాటిస్తుండ్రన్నట్టు. మారుతుంది మన గజ్వేల్ గతి. అభివృద్ధి చూస్తే పోతది మతి. తెలంగాణ ఇచ్చిండ్రని బాధపడ్డాడట చంద్రన్న. ఇంకా మా మీదేడుచుడు మానవా అన్న? పార్టీలకు గుర్తులైన ఇంటి వస్తువులు దేన్ని ఇడిచిపెట్టలే ఎన్నికల సార్లు. శంకర్ దాదా బాడీగాల దాదాగిరి మా హీరో అని ఉరికితే అంతే మరి. అర్జెంటుగా కావాలన్నట లగ్గం. ఇప్పటిదాకా బిత్తిరి సత్తిగాడు అంటుర్రి, కానీ ఇరువారు సంది పెళ్లి కాని సత్తిగాడు అంటారు అక్క. నేను వాడ ఆ మాటలు పక్క రాష్ట్రంలో మన భాష రాకున్నా సరే అక్క ఒక పిల్ల దొరుకుతుందా? ఇక మరి నేను ఇయ్యాలట్టుకుంటా. నమస్తే.